హాయ్ హలో నమస్తే సుమటికి స్వాగతం. టీడీపీ రైల్వే కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి వారి తనయులు టీడీపీ యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి మరియు ముక్కా సాయి విశాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీడీపీ యువత ఆధ్వర్యంలో పిల్లలకి బుక్స్ మరియు పెన్నులు అలాగే టోల్గేట్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమ విశేషాలు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారి మాటల్లో విందాం. మన ప్రియతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి మరియు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన టీడీపీ రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి గారికి అట్లే మా యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము పొద్దున్నిచ్చి ఈరోజు శివాలయంలో అర్చన చేయించి మరియు ఈరోజు స్కూల్ కాడికి వచ్చి ఈరోజు 450 మందికి బుక్కులు మరియు పెన్లు మళ్ళీ ఇతర వస్తువులు అన్నీ ఇచ్చి యువతకి చదువే ముఖ్యమని మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేమంతా మా నాయకుడు ఆధ్వర్యంలో మేము నడుస్తున్నాము. తర్వాత 12 గంటలకి టోల్గేట్ వద్దన అన్నదానం చేస్తున్నాము. మా నాయకుడు చేసే దాంట్లో మేము ఈరోజు ఆయన పుట్టినరోజు ఒక పార్ట్ కూడా చేయట్లేదు. మా నాయకుడు రోజు ముక్కా ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు. మా యువ నాయకుడు రోజు ఎన్నో మందికి విద్యకి మరియు ఆరోగ్యానికి ఎంతో సహాయం చేశాడు. మా యువ నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు ఎట్టో, మా రూపానందరెడ్డి గారికి, మా వికాస్ గారు ఎట్టా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మా వికాస్ గారు ప్రతిరోజు ప్రతి ఒక్కరికి సమస్యలు ప్రతి ఒక్కరిని తెలుసుకొని ప్రతి ఒక్క విద్యార్థులకి ఏది లేకపోయినా అవన్నీ సమకూరుస్తా చేస్తున్నారు. మా నాయకుడు దారిలోనే మేము నడుస్తూ ఆయన పుట్టినరోజు రోజున ఈరోజు విద్యార్థులకి ఇవన్నీ చేయడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే వికాస్ అన్న, థ్యాంక్ యూ. ఇవాళ మన రైల్వే కోడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి గారికి వాళ్ళ తనయుడైన సాయి వికాస్ రెడ్డి, సాయి విశాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మేము పలు సేవా కార్యక్రమాలు చేసి అన్నదానము మరియు బుక్కులు, పెన్ను చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేశారు. వాళ్ళ అడుగు జాడల్లోనే మేము కూడా నడవాలని కోరుకుంటూ దానికని ఈరోజు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు సేవా కార్యక్రమాలకి మేము నాంది పలికినాము. అవి పూర్తిగా ఇప్పుడు ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ దిగ్విజయంగా చేసుకుంటూ వస్తాం.